హరి ఓం విఠల 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 హరి ఓం విఠల పాండురంగ విఠల రుక్మిణిరాయ్ విఠల పాండురంగ విఠల రుక్మిణీబాయి విఠల 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 హరి ఓం విఠల 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 హరి ఓం విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల 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 హరి ఓం విఠల 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 హరి ఓం విఠల జయ దేవ జయ దేవ జయ పాండురంగ హరి పాండురంగ రమాయి వల్లభరాయి వల్లభ భావించుడగా జయ దేవ జయ దేవ ఆషాఢి కార్తికి భక్త జనేతి చారగాలే మధ్య జ్ఞాన జగతి దక్షిణే రామత్రి కయా హోయి ముక్తి కేశవ నామ దేవాయ వాణి దేవ జయ దేవ జయ పాండురంగ హరి పాండురంగ రమాయి వల్లభరాయి వల్లభ భావించుడగా జయ దేవ జయ దేవ ఆడుకో ఈరోజు పారాయణం అండి. ఇది రేణుకా గారి అపార్ట్మెంట్లో జరిగింది. రేణుక వారి ఇంట్లో జరిగిందండి. బోధనలోని సంశయ అపార్ట్మెంట్లో. ఇక్కడ అందరినీ కలిసి పిలిచి ఇక్కడ అందరికీ ఏకాదశి పారాయణం అయితే చేశారండి. వచ్చిన ముత్తైదులందరూ లక్ష్మీదేవితో సమానం కాబట్టి తను బొట్టు కుంకుమ అయితే బొట్టు పెట్టి తల్లో ఒక పువ్వు ఇచ్చి కాళ్ళకైతే పసుపు రాసిందండి. అందరికీ కూడా పండుతో పాటు పసుపు బొట్టు కావాల్సిన తాంబూలం ఏర్పాటు చేశారు. అలాగే అందరికీ బ్యాంగిల్స్ కూడా ఇచ్చారు.